హాయ్ ఫ్రెండ్స్, సండే వచ్చిందంటే నాన్ వెజ్ స్పెషల్ చేసుకునే వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు కదా. అలాగే ఈ సండే రోజున నేనైతే గోట్ లంగ్స్తో కర్రీ చేశాను. ఈ గోట్ లంగ్స్ని మా ఊరి సైడ్ దుద్దెబ్బ అంటారండి. మాకైతే అలా లంగ్స్ మొత్తంగా అమ్ముతారనమాట. అవి తీసుకొచ్చి నేనైతే కొంచెం పెద్ద సైజు ముక్కలే కట్ చేశాను, ఎందుకంటే ఇది కర్రీ ఉడికిన తర్వాత చిన్న ముక్కలు అయిపోతాయి. అలాగే రెండు లంగ్స్ కలుపున్న ఈ గొట్టం ఏంటంటే చాలామంది కర్రీలో వేస్తారు, నేనైతే పడేస్తానండి. ఇంకా ఈ లంగ్స్ని క్లీన్ చేసుకుని ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకుని దాంట్లో ఆయిల్ వేసుకుని అలాగే చిన్న ముక్కలు కట్ చేసుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకుని కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఆనియన్స్ అయితే వేయించుకోవాలి. ఆనియన్స్ ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం క్లీన్ చేసి పెట్టుకున్న ఈ గోట్ లంగ్స్ పీసెస్ని ఈ ఆనియన్స్లో వేసుకుని కొంచెం ఫ్రై చేసుకోవాలి. మనం ముందుగా చాలా శుభ్రం చేసుకోవాలి, ఎందుకంటే ఎక్కువ బ్లడ్తో అయితే ఉంటాయండి. బాగా క్లీన్ చేసుకున్న ఈ పీసెస్ని వేసుకుని మన స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని అలా మనం వేయించుకోవాలి. కొంచెంసేపు వేయించుకున్న తర్వాత ఇవైతే మనకి పెద్దగా ఉబ్బినట్టు ఉంటాయి కదా, కొంచెం సేపు ఇలా ఫ్రై అయిన తర్వాత ఏంటంటే కొంచెం చిన్న చిన్న పీసెస్ లాగా అయితే అయిపోతాయండి. మనం ఈ కర్రీ చూడడానికి లివర్ కర్రీలా అయితే ఉంటుంది, టేస్ట్ కూడా బాగుంటుందండి. మాకైతే చాలా ఇష్టం. ఇవి ఇలా కొంచెంసేపు ఫ్రై అయిన తర్వాత ఈ కలర్కి వస్తుంది. అలాగే ముక్కలు కూడా కొంచెం చిన్న చిన్న ముక్కలు అయితే అయిపోతాయి. ఇప్పుడు ఇది కొంచెం బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు అల్లం, వెల్లుల్లి, జీలకర్ర, ధనియాలు ఇవన్నీ చేసుకున్న పేస్ట్ ఉంటుంది కదా, దాన్ని 2-3 టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్టే కాకుండా నేను కొంచెం జీలకర్ర, ధనియాలు కూడా వేసి ఈ మసాలా పేస్ట్ అయితే ప్రిపేర్ చేశాను. ఈ మసాలా పేస్ట్ అంతా బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనకి రుచికి సరిపడా ఉప్పు, కారం, పసుపు అన్నీ వేసుకుని వాటర్ వేసుకుని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని ఒక 5 మినిట్స్ పాటు ఉడికించుకుంటే గోట్ లంగ్స్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసేయండి. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.